మహాగణపతి ఉత్సవాలు అంటే ప్రపంచంలో మొట్టమొదట గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపతి. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక గొప్ప గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారంటే కొన్ని దశాబ్దాల నుంచి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన సుదర్శన్ గారి కుటుంబము, శంకరయ్య గారి కుటుంబము, పి జనార్దన్ రెడ్డి గారి కుటుంబము ప్రపంచంలో హిందువుల ఐక్యత, సర్వ మతాలకు సమైక్యతను చూపించడానికి ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ గణేష్ ఉత్సవాలలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ఈ గణేష్ ఉత్సవాలను అందరూ కలిసి మెలిసి హైదరాబాద్ నగరంలో మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరులు, హిందువులు అందరూ కూడా ఈ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించి ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. మనస్ఫూర్తిగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మత సామరస్యాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అహర్నిశలు కాపలా కాస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ రాత్రి పగళ్ళు వాళ్ళు శ్రమిస్తున్నారు. భక్తుల తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా బ్రాహ్మణ సోదరులు వాళ్ళ ఇబ్బందులు పడ్డా, వాళ్ళ కష్టాలు వచ్చిన, వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో ఏ మాత్రం మెరుగు లేకపోయినా, ఎదుగుదల లేకపోయినా లోక కళ్యాణం కోసం ఈ సమాజం అంతా ప్రశాంతంగా ఉండాలి, ప్రజల మధ్యలో సామరస్యం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఖైరతాబాద్ గణపతి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి ఆదర్శంగా ప్రతి సంవత్సరం కోవిడ్ సమయంలో కూడా ఈ ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించారు. వాళ్ళు ఎక్కడ కష్టపడుతున్నారో, ఎలా చేస్తున్నారో, ఎవరి నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని ఆశించకుండా వాళ్ళే సొంతంగా ఖర్చు పెడుతూ ఇంత అద్భుతాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రజల తరఫున వారికి కూడా, నిర్వాహకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుదర్శన్ చైర్మన్ గారు, శంకరయ్య గారు, వారి మిత్ర బృందం వాళ్ళందరూ అందరినీ సందర్శించుకోవడానికి సామాన్య భక్తుల నుంచి మొదలు పెడితే అధిరథ మహారథులు, రాజకీయ ధురంధరులు, పార్టీల అధిపతులు, రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ సందర్శించుకోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గణపతి ఆశీర్వాదం వల్ల ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి, కరోనా లాంటి మహమ్మారి బారి నుంచి కాపాడాలి, ఈ మహానగరంలో మత సామరస్యం వర్ధిల్లాలి, ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉండడం ద్వారా ఈ ప్రాంతంలో విద్యార్థి ఉద్యోగులకు, పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు అందరూ కూడా శాంతి భద్రతలను కాపాడుతూ రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. 2004 నుంచి 2014 వరకు
మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు పార్లమెంట్ సభ్యులుగా మీకు అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా అవసరమైన సౌకర్యాల కోసం ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ నగరానికి పెట్టుబడులను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువకులకు ఆదర్శంగా ఉండే విధంగా ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై గణపతి బప్ప, గణపతి బప్ప మోరియా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.